సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, నేను విజయ్. 18 ఏళ్ల కళ. ప్రతి ఒక్కరు కూడా విరాట్ కోహ్లీ ఎప్పుడు ఐపీఎల్ కప్ను ముద్దాడుతాడు. అసలు నిజంగా విరాట్ కోహ్లీకి ఐపీఎల్ కప్ సంబంధించిన విజేతగా నిలిచే అవకాశం వస్తుందా లేదా, ఇలా చాలామంది ట్రోల్స్ చేశారు, మీమ్స్ చేశారు. వాటన్నిటికీ తెరదించుతూ నిన్న విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఆర్సీబీ గెలిచింది. విరాట్ కోహ్లీ కప్ను ముద్దాడాడు. అసలు ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి ఎందుకు అంత క్రేజ్? యావత్ దేశం అంతా కూడా ఆర్సీబీఏ గెలవాలని ఎందుకు అనుకుంది? దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మొత్తం బెంగళూరు కాకుండా దేశంలో ఉన్న అన్ని సిటీస్ కూడా ఆర్సీబీ గెలవాలి గెలవాలి గెలవాలి. మనం సెలబ్రేషన్స్ కూడా చూసాం. మన హైదరాబాద్లో కూడా ఈవెన్ ఎస్ఆర్హెచ్ గెలిచుంటే కూడా ఆ స్థాయిలో చేస్తారో లేదు, కానీ అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకోవచ్చా కోహ్లీకి? బికాస్ ఆర్సీబీ అనేటప్పటికి ఓన్లీ వన్ మ్యాన్ షో అది పర్టికులర్గానే కోహ్లీ అనేటువంటి. బికాస్ కోహ్లీకి ఉండేటువంటి ఆ ఫ్యాన్ బేస్ అలాంటిది, ఆ అగ్రెషన్ అనేటువంటి ఈ జనరేషన్కి సరిపోయినటువంటి కరెక్ట్గా సరిపోయినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. ఎందుకంటే తను ఒక రకంగా ఏంటంటే ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు. గ్రౌండ్లో ఉంటూ ఫ్యాన్స్ తోటి డైరెక్ట్గా రియాక్ట్ అయ్యేటువంటి ఇంటరాక్షన్ చేయగలిగినటువంటి వ్యక్తి విరాట్ కోహ్లీ. అందుకని మామూలుగా అంటే ఒకవేళ వాళ్ళు సైలెన్స్గా ఉంటే కనుక నాకు వినపడట్లేదు అనేటువంటిది కాదు, లేకపోతే కనుక ఇట్లాగా ఇంకా అనేటువంటి ఈ రకంగా ఎప్పుడైతే ఫ్యాన్స్ తోటి డైరెక్ట్గా కనెక్ట్ అయ్యి ఉంటారో ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కూడా ఓన్ చేసుకుంటారు ఆ ప్లేయర్ని. సో అందుకని ఇప్పుడు విజయాలు సాధిస్తూ ఉంటే కనుక ప్లేయర్ని ఓన్ చేసుకోవటం వేరు. ఇప్పుడు అది ధోని సెక్షన్, లేకపోతే రోహిత్ శర్మ, ఇలాంటి వాళ్ళ, బుమ్రా ఫర్ దట్ మ్యాటర్. సో ఇలాంటి వాళ్ళకు ఉండేటువంటి ఫ్యాన్ బేస్ ఒక రకంగా ఉంటుంది. బట్ కోహ్లీ లాంటి విషయానికి వచ్చేటప్పటికి సహజంగానే వాళ్ళకి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఎస్, హీ ఈజ్ మై మ్యాన్ అనేటువంటిది. సో అది కోహ్లీలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకనే కోహ్లీ కోసమే కప్పు గెలవాలి అనేటువంటిది. ఆర్సీబీ మీద ప్రేమ కాదు, విజయమాల్య మీద ఉండేటువంటి ప్రేమ కాదు అది, బట్ పర్టికులర్గా కోహ్లీ కోసం. అందులోనూ సహజంగానే ఒకసారి ఎలా వస్తుందంటే ఇప్పుడు మన నైబర్స్లో కావచ్చు, లేకపోతే మన ఫ్యామిలీ మెంబర్స్లో కూడా ఎవరైనా కానీ ఒక వరుసగా 4 సార్లు తప్పారనుకుందాం, వాడి మీద కోపం కన్నా కూడా సింపతి పెరుగుతుంది. ఎట్లయినా కానీ అరే వీడు పాస్ అయితే బాగుండరా అని. సో అట్లాగా కోహ్లీ లాంటి ఒక ఐకాన్ ప్లేయరు ఇంత లాంగ్ వెయిట్, అందులోనూ ఆ సిన్సియారిటీని, ఆ లాయల్టీని కూడా మెచ్చుకోవాలి. ఇంకో ఫ్రాంచైజీకి మారలేదు, ఒకే ఫ్రాంచైజీని నమ్ముకొని దానికోసమే అతను కష్టపడటం అనేటువంటిది, వెదర్ హీ ఈజ్ ఏ క్యాప్టెన్ ఆర్ ఓన్లీ ఏ ప్లేయర్, నాన్ క్యాప్టెన్, ఎలా ఉన్నా కూడా 100% కమిట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది. టీం గెలిచినప్పుడు అతను సెలబ్రేషన్స్ చేసుకుంటూ మిగిలిన వాళ్ళని అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, లేకపోతే కనుక టీం ఓడిపోయినప్పుడు అతను పడేటువంటి ఆ బాధ, ఆ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఏమవుతుందంటే ఆటోమేటిక్గానే అభిమానులందరినీ కూడా ఇంకా దగ్గరికి చేసాయి. సో అందుకని ప్లస్ ఆల్రెడీ ఏంటిది T20కి రిటైర్మెంట్ని అనౌన్స్ చేశాడు, టెస్ట్ మ్యాచ్లకి అనౌన్స్ చేశాడు. అఫ్కోర్స్ దట్స్ డ్యూరింగ్ ది ఐపీఎల్, బట్ మామూలుగా అంతా ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది కొంచెం ఇంకా తొందరగానే టెస్ట్ ఫార్మెట్ కూడా రిటైర్మెంట్ని ఇస్తాడేమో, బికాజ్ ఏజ్ ఈజ్ క్యాచింగ్ అప్ అనేటువంటిది. సో అందుకని అంటే ఇంటర్నేషనల్ కెరియర్ నుంచి రిటైర్ అయిపోతున్నటువంటి వ్యక్తి, ఇట్లాంటి ఇన్ని విజయాలు అందించినటువంటి వ్యక్తికి ఈ ఐపీఎల్ ఒక అందని ద్రాక్షలాగా ఎలా ఉంది. 18 years ఈజ్ అ లాంగ్ వెయిట్, మోర్ దెన్ 250 మ్యాచెస్ ఆల్ టుగెదర్ ఇఫ్ యూ పుట్ ఇట్. సో అందుకని ఆ రకంగా కనెక్ట్ అయ్యారు ఈసారి. ఎట్లయినా సరే గెలవాలి, ఎందుకంటే హీ డిజర్వ్స్ ఇట్. ఇన్ఫ్యాక్ట్ కోహ్లీ డిజర్వ్స్ దట్. అతనికి ఉన్నటువంటి ఆ ఎఫర్ట్స్ని దాన్ని చూస్తే కనుక హీ డిజర్వ్స్ ఇట్. సో ఇంత అర్హత ఉన్నటువంటి వ్యక్తికి ఎందుకు అందట్లేదు అనేటువంటి ఒక భావన ప్రతి వాళ్ళలోనూ కలిగిపోయింది. సో దాంతో డెఫినెట్గానే టోటల్గానే ఇండియా మొత్తము కూడా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఫ్రాంచైజీ, అది పంజాబా, లేకపోతే ముంబైయా, చెన్నయ్యా, హైదరాబాదా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఈసారి మాత్రం ఆర్సీబీ అంటే ఈవెన్ ఎస్ఆర్హెచ్ ప్లేయర్లు కూడా ఆర్సీబీ, ఆరెంజ్ ఆర్మీ వాళ్ళు కూడా ఓకే మనకు కాకపోతే కనుక ఇంకెవరు, బట్ డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఆర్సీబీ. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, మనం గెలిస్తే దట్స్ ఓకే, అహ్మదాబాద్ కావచ్చు, వేరెవర్ యు గో, అంటే మనం గెలవాలి, దట్స్ ఓకే, ఆ బాండింగ్ ఉంటుంది. అది కాకపోతే ఇంకెవరు అంటే మాత్రం 100% అందరూ చెప్పినటువంటిది ఆర్సీబీ అనేటువంటి. సో ఆ కనెక్టివిటీని డెవలప్ అయింది కాబట్టి అందరూ ఆర్సీబీ గెలవాలి అని కోరుకున్నారు. సెలబ్రిటీస్ కూడా నిన్న గ్రౌండ్లో చూస్తే స్టేడియంలో కూడా చివరాఖరికి బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ కూడా ఆయన కూడా సపోర్ట్ చేశారు. అఫ్కోర్స్ ఆ కనెక్టివిటీ ఉంది. ఈవెన్ సహజంగానే కోహ్లీకి ఉండేటువంటి ఫాలోయింగ్ ఈసారి చూస్తే కనుక అటు ముంబై, చెన్నైని కూడా దాటిపోయి 20 million ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో ఆర్సీబీని చేస్తున్నారు అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ విరాట్ కోహ్లీ. సో అది ఒక రీజన్. అంటే సిటీస్ అంటే మీరు అన్నట్టు ఎస్ఆర్హెచ్కి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే మన తెలుగు వాళ్ళు కూడా, సో అందరూ కూడా ఆర్సీబీనే ఓన్ చేసుకున్నారు. అట్లా అన్ని సిటీస్ కూడా అలాగే ఓన్ చేసుకున్నారు అనుకోవచ్చా కోహ్లీ టీంని? అదే అన్నది, అది చెన్నై కావచ్చు, బాంబే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వేరెవర్ యూ గో,
జనగానే మనం గెలవాలి, దట్స్ ఓకే, బికాజ్ ఉండేటువంటి ఆ ఇంటిగ్రిటీ అది వేరు. అది కాకపోతే ఇంకెవరు అంటే మాత్రం ద నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ఆర్సీబీ అనేటువంటి విధంగా అందరూ ఈసారి, ఎందుకంటే 18 years అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఎంత ఫిట్నెస్ లెవెల్ని మెయింటైన్ చేస్తున్నా కూడా వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ ఇయర్ అనేటువంటిది తెలియదు కదా. ఇంకా ఇంత ఇదిలో యంగ్గా ఉన్నప్పుడు అంటే ఓకే, ఇన్నేళ్ళు ఓపిక పట్టారు, బట్ ఇంకా నెక్స్ట్ కోహ్లీ ఉంటాడా ఉండడా, ఐపీఎల్ ఆడతాడా ఆడదా, ఏ డెసిషన్ తీసుకుంటాడో తెలియదు కదా. సో అందుకని ఎట్లయినా సరే ఇంకా నవ్ ఆర్ నెవర్ అనేటువంటి ఫీలింగ్లోకి వచ్చేసారు. పర్టికులర్గా జరిగింది ఏంటంటే ఆర్సీబీ విషయానికి వచ్చేటప్పటికి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదేమో అనేటువంటి భావనలోకి వచ్చేటప్పటికి ఆ ఎమోషన్స్ ఎక్కువైపోయినాయి, అది మల్టిపుల్ అయింది, అది క్యుములేట్ అయ్యి న్యాచురల్గానే ఆ అభిమానం అనేటువంటిది, ఆ ఫాలోయింగ్ అనేటువంటిది ఎక్కువైంది. అంటే ఇంచుమించు ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే అన్ని సిటీస్లో అన్ని ప్రాంతాల్లో ఎలా అయితే సెలబ్రేషన్స్ జరిగాయో ఇంచుమించు అలాంటి సెలబ్రేషన్స్ జరిగాయి అనుకోవచ్చా నిన్న నైట్? యా, పర్టికులర్గా ఆఫ్ కోర్స్ బెంగళూరులో అయితే అది జరిగింది, ఎందుకంటే ఏకంగా సీఎంకే రిక్వెస్ట్ లెటర్ పెట్టేటువంటి పరిస్థితి ఇవాళ, అంటే 4th హాలిడే ఇచ్చేయండి, మేము సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పేసి అని వన్ ఆఫ్ ది ఫ్యాన్ మెయిల్ చేశాడు. అంటేనే యూ అండర్స్టాండ్ వాళ్ళు ఎంత వెయిట్ చేస్తున్నారు అనేటువంటిది. సో డెఫినెట్గానే ఆ ఇది అన్ని చోట్ల జరిగింది, వరల్డ్ కప్ గెలిచినట్టుగానే. అంటే ఐపీఎల్ అనేప్పటికీ ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది. మామూలుగా మన హైదరాబాద్ భాషలో చెప్పుకోవాలి, హైదరాబాదీస్ అంటే కనుక సహజంగానే జాన్యువరి అంతా కూడా ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఒక 1 month వాళ్ళకి ఒక ఎలా ఆట విడుపుగా ఉంటుందో, అలాగనే మేలో వచ్చేటప్పటికి ఆ ఎండ తీవ్రతని దాన్ని మర్చిపోతూ హాయిగా రిలాక్సింగ్గా మ్యాచ్ చూసేటువంటి విధంగా ఒక 2 months ఇదొక ఫెస్టివల్ లాగా అయిపోయింది. సో అట్లాగా మొదట్లో లేనటువంటి ఇది ఫ్యాన్ బేస్ రాను ఐపీఎల్కి పెరుగుతూ ఉంది. ఒక 2 months హ్యాపీగా సమ్మర్లో ఎంజాయ్ చేయొచ్చు అనేటువంటిది. సో దాంట్లో సహజంగానే కోహ్లీ లాంటి టీం, అంటే క్రికెట్ అంటే తెలియనటువంటి వాళ్ళు కూడా ఐపీఎల్ ద్వారా క్రికెట్కి కనెక్ట్ అయినటువంటి ఇది ఉంది. సో అట్లాంటి వాళ్ళు సహజంగానే ఇతని యొక్క కొత్తగా వచ్చిన వాడు ఎప్పుడైనా కానీ కోహ్లీకి ఉండేటువంటి ఆ ఎక్స్ప్రెషన్స్, దాన్ని ఆ కోహ్లీ అతని మూమెంట్స్, అది నేను బౌలింగ్ చేస్తాను మీరు క్యాచ్ పడతారు, బట్ యాక్చువల్గా మన ఇద్దరికన్నా కూడా ఎక్కువ కోహ్లీ సెలబ్రేషన్స్ చేస్తూ ఉంటాడు. సో అది కొత్తగా గేమ్కి అట్రాక్ట్ అవుతున్న వాళ్ళకి ఒక కొత్తదనంగా అనిపిస్తుంది. ఇదేంటిది, ఇతనెవరు ఉన్నటువంటి ఇతని సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశాడేంటి అనేటువంటి. సో స్లోగా హూ ఈజ్ కోహ్లీ అనేటువంటి ఇది సెర్చ్ మొదలవుతుంది. ఆ తర్వాత అతని ఆటతోటి అతను ఎట్లాగూ హీ వన్ ది హార్ట్స్ అందరిది. సో అందుకని బికాస్ ఆఫ్ కోహ్లీ ఓన్లీ ఆర్సీబీకి ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అని ఉంది. అందుకనే దేశం మొత్తము కూడా ఆ రకమైనటువంటి సెలబ్రేషన్స్ చూసాం మనం రాత్రి. సో 18 ఏళ్ల నిరీక్షణ, 17 సార్లు కప్పుని గెలవలేకపోయారు, అందులో 3 సార్లు ఫైనల్కి వెళ్ళారు, ఎట్టకేళ్ళు ఇప్పుడు గెలిచారు. అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? ఒకటి గేమ్లో వచ్చినటువంటి చేంజెస్ కావచ్చు. పర్టికులర్గా ఈసారి ఆర్సీబీ అంటే ఆక్షన్ అప్పుడే వీళ్ళు డెఫినెట్గానే స్ట్రాంగ్ కంటెండర్స్ అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే పంపించారు, అది ఒప్పుకోవాలి. ఎందుకంటే 17 yearsకి ఇప్పటికీ తేడా ఏంటి అని మీరు అడిగితే కనుక 17 yearsలో వాళ్ళకి ఎప్పుడు వాళ్ళు బ్యాటింగ్ డెప్త్ మీద ఆధారపడ్డారే కానీ బౌలింగ్ని అంత ఇదిగా పట్టించుకునేటువంటి సందర్భం లేదు. బట్ ఈసారి చూస్తే డెఫినెట్గానే బౌలింగ్ యూనిట్ అంటే వేర్ దే ఆర్ ల్యాకింగ్ అనేటువంటి దాన్ని 17 years గుర్తించగలిగారు ఈసారి ఆప్షన్లో. అందుకని చక్క హ్యాజిల్వుడ్ లాంటి ఒక బౌలర్ని తీసుకోవటం, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ ఎందుకు భువనేశ్వర్ కుమార్ని వదిలేసింది అనేటువంటిది ఇప్పటికీ నాకైతే $1 million ప్రశ్నే. సో కాబట్టి అలాంటి స్వింగ్ కింగ్ భువీని తీసుకోవటం అనేటువంటిది, మోరోవర్ యాక్చువల్గా వాళ్ళకి ఇంత మటుకు ఎప్పుడు కూడా స్పిన్నింగ్ ఆల్రౌండర్ లేకుండే. సో కాబట్టి స్పిన్నింగ్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అనేటువంటిది మీరు అడగచ్చు. మరి వాషింగ్టన్ సుందర్, ఆఫ్ కోర్స్, అంటే వాషింగ్టన్ సుందర్ ఉన్నాడు, లేకపోతే కనుక అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు ఉన్నారు కదా, వై దే గాన్ ఫర్ కృణాల్ పాండ్యా అని సహజంగానే డౌట్ రావచ్చు కాక. బట్ కృణాల్ పాండ్యా ఏంటి అంటే కనుక హీ నెవర్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ అదర్స్ డెసిషన్స్ ఆర్ సజెషన్స్. బట్ వేరాజ్ అక్షర్ కానీ వీళ్ళు కొంచెం టీమ్ మీటింగ్లో వాళ్ళ సజెషన్స్ అది ఇవ్వటం. సో కొత్త ప్లేయర్ని తీసుకునేటప్పుడు సీనియర్స్ తోటి సీనియర్స్ జూనియర్ని వెల్కమ్ చేస్తారా లేదా అనేటువంటి డౌట్ ఒకటి ఉంటూ ఉంటుంది. సో అలాంటప్పుడు క్వైట్గా ఉంటూ టీంకి ఉపయోగపడేటువంటి వ్యక్తి ఎవరు అంటే కనుక ఆబ్వియస్లీ కృణాల్ పాండ్యా ఉండేటువంటిది. అంటూ కృణాల్ ఆఫ్ కోర్స్ లైక్ వాషింగ్టన్ సుందర్ లాగానే ఏ నెంబర్లో అయినా కానీ బ్యాటింగ్ చేయగలిగినటువంటిది, ప్లస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ వాళ్ళకున్నటువంటి ఆ లోటు అయినటువంటిది అది ఉంది. సో వీటన్నిటిని పెట్టుకొని ఎప్పుడైతే కృణాల్ పాండ్యాని బిడ్లో తీసుకున్నారు, హ్యాజిల్వుడ్ని తీసుకున్నారో, ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ సుయాస్ శర్మ లాంటి వాళ్ళని తీసుకోవటం అనేటువంటిది. సో అక్కడ వాళ్ళు ఎప్పుడైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ని మెరుగుపరుచుకున్నారో ఆటోమేటిక్గానే ఒక రకమైన ఇండికేషన్ ఆక్షన్ అప్పుడే అర్థమైంది, ఆర్సీబీ ఈసారి గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ కంటెండర్ అనేటువంటిది. అండ్ ఎస్టర్డే ఇట్ ప్రూవ్డ్ ఇట్. సో అదేవిధంగా చాలామంది స్టార్ ప్లేయర్స్ ఆర్సీబీలో గతంలో ఉండేవాళ్ళు. మనం నిన్న చూసే మ్యాచ్లో కూడా అక్కడికి క్రిస్ గేల్ రావడం జరిగింది, అదేవిధంగా ఏబీ డివిలియర్స్ రావడం జరిగింది, వాళ్ళు కూడా ఎమోషన్ అయ్యారు. అంటే అంత బాండింగ్ ఉందా ఆర్సీబీ టీంతో వీళ్ళందరూ? వాళ్ళ కంట్రీస్కి డెఫినెట్గానే ఇండివిజువల్గా సింగిల్ హ్యాండెడ్గా మ్యాచ్ల్ని గెలిపించినటువంటి వాళ్ళు, ఆ టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. క్రిస్ గేల్ ఈవెన్ 175 కొట్టినప్పుడు
అప్పుడు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ అన్నమాట. ఈవెన్ ఏబీ డివిలియర్స్ నో డౌట్ అన్డౌటెడ్లీ హీఈస్ సింగిల్ హ్యాండెడ్ మ్యాచ్ విన్నర్. ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ మ్యాక్స్వెల్ లాంటి వాళ్ళు ఆడినప్పుడు కూడా కావచ్చు. కాబట్టి ఇట్లాంటి అంటే వరల్డ్ క్రికెట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్ ఆడినటువంటి సందర్భంలో కూడా కప్పు కొట్టకపోయేటప్పటికీ వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి గిల్టీనెస్లో ఉంటారు. అరే నేను ఉండి కూడా టీంకి ఏం చేయలేకపోయాను, అంటే కప్పు తేలేకపోయాను అనేటువంటి ఇది ఉంటుంది. సో వాళ్ళు ఆ రకమైనటువంటి బాండేజ్ని డెవలప్ చేసుకున్నారు. మోరోవర్ విరాట్ కోహ్లీ క్యారెక్టర్ ఇక్కడ, విరాట్ కోహ్లీ ఎంత అగ్రెషన్తో ఉంటాడో ఆన్ ద ఫీల్డ్. ఇప్పుడు స్మిత్ తోటి గ్రౌండ్లో గొడవ పడచ్చు కాక స్టీవ్ స్మిత్ తోటి, బట్ యాక్చువల్గా ఆ తర్వాత ఆఫ్ ద ఫీల్డ్ స్టీవ్ స్మిత్ అండ్ విరాట్ కోహ్లీ ఆర్ వెరీ బెస్ట్ ఫ్రెండ్స్. ఈవెన్ ఒక టైంలో స్మిత్ని ప్రేక్షకుల్లోంచి గేల్ చేస్తుంటే కూడా అతను వద్దు వారించినటువంటిది. సో ఆ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేటువంటిది విరాట్ కోహ్లీలో చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అది మిగిలినటువంటి ప్లేయర్లు అతనికి కనెక్ట్ అవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది. సో అందుకనే ఆ బాండేజ్ అనేటువంటిది డివిలియర్స్ కావచ్చు, లేకపోతే క్రిస్ గేల్ వీళ్ళంతా ఎందుకు వచ్చారు అంటే కనుక ఆ బాండేజ్ ఓవర్ ది ఇయర్స్ అలా డెవలప్ అయినటువంటిది. ఏదో జస్ట్ లైక్ ప్లేయర్గా వచ్చేసారు, నేను ఆడాను, నా అమౌంట్ నేను తీసుకున్నాను కాకుండా ఎట్లయినా కప్పు గెలిపించాలి అనేటువంటి ఇదిలో ఉన్నటువంటిది దాన్ని చేయలేకపోయారు. కాబట్టి వేర్ దే ఫెయిల్ టు డెలివర్, వెన్ ద టీమ్ ఈజ్ డెలివరింగ్ న్యాచురల్లీ దే జాయిన్ విత్ ది సెలబ్రేషన్స్. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్గా చెప్పారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్.